Hello guys, welcome back to my channel. I hope you all are doing well. So already మీ టాపిక్లో చూసేసి ఉంటారు. It's all about the products which I can't live without. I will definitely tell you why నేను ఈ ప్రోడక్ట్స్కి స్టిక్ అయి ఉన్నాను, ఎందుకని మళ్ళీ రీపర్చేస్ చేసి ఇవి ఎప్పుడు వాడుతూ ఉంటాను అనేది డెఫినెట్లీ మీకు మెన్షన్ చేస్తాను. So let's just dive into the video and see what the products are. I thought I'll share with you guys into the video, but before we do that, please like, share and subscribe to my channel. And if anybody is new to my channel, hi, hello, this is Netra, welcome to my channel. And yeah, let's just begin the video. Guys, so the first product which I am waiting to show you is this బాడీ షాప్ లిప్స్టిక్ అండి. ఇది ఒక పింక్ షేడ్ లిప్స్టిక్. ఇది ఎలాంటి పింక్ షేడ్ అంటే ఎలాంటి స్కిన్ టోన్ మీదైనా ఈ పింక్ షేడ్ అనేది బాగుంటుంది. మ్యాట్ అని ఉంది కానీ క్రీమీ ఫినిష్ ఉంది. ఆ మ్యాట్ ఫీల్ ఉండదండి, డ్రై లిప్స్ ఉండడం లేకపోతే కొద్దిసేపు తర్వాత చాప్ అయిపోవడం అలా ఉండదు. మీకు త్రూ అవుట్ ద డే మీకు సటిల్గా డ్రై అవ్వకుండా, కంప్లీట్గా డ్రై అయిపోకుండా ఉంటుంది. ఈ షేడ్ పేరు వచ్చి గోవా మంగోలియా అండి, 026. ఈ దిస్ ఆల్వేస్ విత్ మీ. అండ్ ఇది ఎలాంటి అవుట్ఫిట్స్కైనా ఎలాంటి లుక్ అయినా సూట్ అయిపోతుంది. షేడ్ ఇస్ వెరీ లవ్లీ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ ద స్కిన్ షేడ్స్. అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 600 to 700 బిట్వీన్. సమ్టైమ్స్ మీకు 200 లేదా 150 ఆఫ్లో కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు చాలా బాగుంటుందండి. స్మెల్ అనేది అసలు కెమికల్ స్మెల్లా ఉండదు, ఏదో ఫ్రూట్ స్మెల్ వచ్చినట్టు ఉంటుంది మీకు. ద కలర్ మీకు ఇది యాక్చువల్లీ పింక్ అండి, ఒకలాంటి పింక్. ఇది అప్లై చేసేటప్పుడేమో చాలా క్రీమీగా ఉంటుంది, బట్ వన్స్ మీరు అప్లై చేసి వదిలేసిన తర్వాత కొంతసేపటికి మంచిగా డ్రై అయిపోతుంది. ఇట్స్ అ వెరీ 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 ప్రిటీ కలర్. ఓకే, సో ద సెకండ్ ప్రోడక్ట్ ఈజ్ దిస్ జెల్ ఐలైనర్. I started investing in these kind of gel eyeliners. ఇలాంటి జెల్ ఐలైనర్స్ ఏంటి అంటే సపరేట్గా మీరు ఐబ్రోస్కి ఒక పెన్సిల్, కాజల్కి ఒక కాజల్, లైనర్కి అప్లై చేయడానికి ఒక లైనర్, ఇది సపరేట్గా మీరు పర్చేస్ చేసుకొని అవసరం లేదు. అండ్ ఐఎమ్ వెరీ లేజీ, అలా ఒక్కొక్క ప్రోడక్ట్ని నేను పెట్టుకోలేను. నేను ఎప్పుడు కానీ 2-3 డిఫరెంట్ వేస్లో యూస్ చేసుకునేలాగే ప్రోడక్ట్ని కొంటాను. దాంట్లో ఇది ఒక ప్రోడక్ట్ అండి. దిస్ ఈజ్ మెబ్లిన్. ఈ బ్రష్తో పాటు వస్తుంది, విచ్ హ్యాస్ వెరీ సాఫ్ట్ బ్రిజిల్. ఇలాంటి బ్రష్తో వస్తుంది, 3 to 4 months వస్తుంది. నేను ఇందులోనే లైట్గా కొంచెం తీసుకొని ఐ ట్రిమ్, ఐ గ్రూమ్ మై ఐబ్రోస్, ఐ అప్లై మై కాజల్ అండ్ ఆల్సో ది లైనర్. సో ఆల్ ఇన్ వన్. నాకు ఇది ఒక్కటి ఎవ్రీ టైమ్ ఐ లివ్ విత్ దిస్. ఇట్స్ ఆల్వేస్ విత్ మీ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్. ఓకే, సో దిస్ ఇస్ మెబ్లిన్ ఐలైనర్, జెల్ ఐలైనర్. ఐ విల్ షేర్ ద లింక్ బిలో. అ ఫేస్ మసాజర్ గైస్. ఇది ఒక ఫేస్ మసాజర్. మనకి హోల్ హెక్టిక్ డే ఉంటుంది, యూ కమ్ బ్యాక్ హోమ్. ఇప్పుడంటే కరోనా, వీఆర్ ఎట్ హోమ్, బట్ ఇట్స్ ఫైన్. అదర్వైజ్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్తే వెన్ వీఆర్ టైర్డ్ వీ గెట్ బ్యాక్ హోమ్, ఈవెన్ మీరు ఫేస్ వాష్ అయినా సరే ఒక 60 seconds చేయాలి. ఎవ్రీ ప్రోడక్ట్ మీరు యూస్ చేసి అలా మొహం కడుక్కునేసి ఏదో ఒక ప్రోడక్ట్ యూస్ చేసి ఫట్ అని వెళ్ళిపోతే అవ్వదండి. స్కిన్కి మీరు రిలాక్సేషన్ ఇవ్వాలి, సూద్ అవ్వాలి, పోర్స్ క్లీన్ అవ్వాలి. సో మీకు టైం పడుతుంది, 60 seconds నుంచి 1 to 2 minutes వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ పడుతుంది. ఐ మీన్ టు బ్యాంకింగ్ సెక్టర్, సో ఐ ఆల్వేస్ యూస్ మై ఫింగర్స్. సో ఫింగర్స్ చాలా పెయిన్ అవుతుంటాయి. సో ఆ పెయిన్ వల్ల వెన్ ఐ invest time on my face, I really get my hands pain and I stop doing it. సో ఇలాగా మనం చేతులు నొప్పి పెడుతుంటాయి. అండ్ ఇఫ్ పీపుల్ ఆర్ కాన్షియస్, వాళ్ళు కొందరికి నెయిల్స్ ఉంటాయి అండ్ కొంతమందికి దే హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ. అంటే 2 చేతుల్ని యూజ్ చేయలేరు, ఒక చేతితో ఏదైనా పని చేసుకుంటూ ఒక చేతితో చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది వచ్చి ఒక ఫేషియల్ స్పా మసాజర్ అండి. ఇట్స్ అ కేర్ స్మిత్ బ్రాండ్. ఇది ఒక ప్రోడక్ట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. సో ఇది మసాజర్ అండి. ఇది సిలికాన్ బ్రిజిల్స్ అండ్ యూ హ్యావ్ అ కేబుల్ కనెక్టింగ్ టు చార్జ్ ఇట్. నేను ఒకసారి ఛార్జ్ చేస్తే 10 to 15 days యూజ్ చేస్తాను, బికాస్ ఐ యూజ్ జస్ట్ ఫర్ 1 to 2 minutes. ఎక్కువ చేయకూడదు. బట్ గైస్, ఇట్ రియలీ ఈజెస్ యువర్ వర్క్. మీ పనిని చాలా తగ్గిస్తుంది అండ్ చాలా రిలాక్సింగ్ ఉంది. దీనికి వెనకాల ఐ జస్ట్ షో యూ. ఇది వాటర్ ప్రూఫ్, సో మీరు వరీ అవ్వనవసరం లేదు. ఇది వాటర్లో పడితే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని మీరేం వరీ అవ్వనవసరం లేదు, బికాజ్ ఇట్స్ సిలికాన్ వన్, వాటర్ ప్రూఫ్. మీకు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ అ సిలికాన్ బ్రిజిల్ అండ్
చార్జ్ చేయడానికి వెనక ఒక పాయింట్ ఇచ్చాడు. అండ్ అది కూడా మీకు వాటర్ అంటే మీరు ప్లగ్ చేసినప్పుడే అది లోపలికి వెళ్తుంది, మిగతాటప్పుడు అది క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ ద మసాజర్ లుక్స్. హెయిర్ సిరమ్ బేసికలీ ఈ హెయిర్ సిరమ్ ఏంటంటే చాలామంది హెయిర్ సిరమ్స్ హోమ్ మేడ్ కూడా చేసుకోవచ్చు, లైక్ కోకోనట్ ఆయిల్, అలోవెరా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ నేను కొంచెం లేజీ, సో నేను ఇవన్నీ చేయలేను. సో నేను ఏదైనా ఎక్కువ రోజులు వచ్చే గుడ్ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటాను. వన్ సచ్ ప్రోడక్ట్ ఇస్ దిస్ లోరియల్ హెయిర్ సిరమ్. మెనీ గైస్ షుడ్ బీ నోయింగ్ దిస్ బికాస్ సలూన్లో ఆల్వేస్ మెనీ హెయిర్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ దిస్, అండ్ దిస్ ఇస్ ఎస్పెషలీ ఫర్ స్ట్రైట్ హెయిర్ అంటారు, బట్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ హెయిర్. దీని కాస్ట్ వచ్చి 650 అండి. ఇది నేను ఒక్కసారి కొంటే 6 months వస్తుంది బికాజ్ ఇట్ హ్యాస్ 125 ml ఆఫ్ ప్రోడక్ట్ అండ్ వెరీ స్మాల్ పంప్, చిన్న పంప్ చాలండి. ఇది ఎందుకు వాడుతాను అంటే మీరు హెడ్ బాత్ చేస్తే మీ హెయిర్లో ఉన్న మాయిశ్చర్ ఆబ్వియస్లీ వెళ్ళిపోతుంది. ఇఫ్ యూఆర్ స్టైలింగ్ యూ విల్ పుట్ you have anti-frizz creams or you put ఏదైనా థర్మల్ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే చేస్తారు. ఇవన్నీ ఏదైనా సరే హీట్ ప్రొటెక్షన్ ఇలాంటివన్నీ కూడా హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తాయి, బట్ అల్టిమేట్లీ డ్రై చేస్తాయి. సో మన హెయిర్ డ్రై అవ్వకుండా ఉండాలి అంటే కంప్లీట్గా మీ రొటీన్ అంతా అయిపోతుంది కదా, రెడీ అవ్వడం, స్టైలింగ్ ఆర్ బ్లో డ్రై ఆర్ ఏదైనా అన్నీ అయిపోతుంది కదా, మొత్తం హెయిర్ డ్రై అయిపోయినాక జస్ట్ ఒక 1 pump తీసుకొని రూట్స్కి టచ్ చేయకుండా మిగతా కంప్లీట్ హెయిర్ని అప్లై చేసుకోండి. ఇందులో ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఉందండి. ఎలాంటి ఫ్రేగ్రెన్స్ అంటే మీకు స్వెట్ వచ్చినా కూడా మీ హెయిర్లోంచి మంచి స్మెల్ వస్తుంది, ఫ్రిజ్ ఫ్రీ సిల్కీగా అయిపోతుంది. సో దిస్ ఇస్ లోరియల్ హెయిర్ సిరమ్ ఫర్ షైన్ పర్ఫెక్టింగ్ బ్లో డ్రై ఆయిల్ లీవ్-ఇన్ అని ఉందండి దీని మీద. సో దట్స్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ డ్రై షాంపూ. ఫస్ట్ థింగ్ వచ్చి డ్రై షాంపూ మనం ఎందుకు వాడతాం. నేను కొంతమంది యూట్యూబర్స్ని ఫాలో అయ్యి వాళ్ళ నుంచి తెలుసుకున్నానండి. ఏంటి అంటే మీరు హెయిర్ని హెల్తీగా ఉంచుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ వాషింగ్ యువర్ హెయిర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ వీక్లీ థ్రైస్ ఆర్ ట్వైస్. వీక్లీ ట్వైస్ ఇంకా ఓకే, బట్ మోర్ దెన్ 2 times చేస్తే మెల్లిగా మీ హెయిర్లో ఉన్న జీవం అంటారు కదా, అది మెల్లిగా వెళ్ళిపోతుంది. న్యాచురల్ ఆయిల్స్ అనేది హెయిర్లో ఉండేలా మీరు చూసుకోవాలి. అయిన రోజు మీరు బయటికి వెళ్తుంటే ఆ జిడ్డుతో ఆ ఆయిలీ హెయిర్తో బయటికి వెళ్ళాలి. సో నేను నేను దీనికి ఒక రెమెడీ చూడాలి అనుకున్నప్పుడు చాలామంది అదర్ కంట్రీస్ యూట్యూబర్స్ది చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీక్ మొత్తం హెడ్ బాత్ చేయరండి, వీక్లీ ఓన్లీ వన్స్ చేస్తారు అండ్ రిమైనింగ్ డేస్ ఈ డ్రై షాంపూ యూజ్ చేస్తారు. ఈ డ్రై షాంపూ ఏంటంటే మీరు హెయిర్ లిఫ్ట్ చేసి జస్ట్ రూట్స్లో స్ప్రే చేయాలి. ఇన్స్టెంట్గా ఫ్రెష్నెస్, ఆ మింటీ ఫ్లేవర్, ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మీకు ఇప్పుడే హెడ్ బాత్ చేసినట్టు. అండ్ దూరంగా పెట్టి స్ప్రే చేయండి. దగ్గరగా పెడితే మీకు వైట్ ప్యాచెస్ వస్తే కొంచెం దూరంగా పెట్టి స్ప్రే చేయండి. అండ్ ఇది స్ప్రే చేసిన వెంటనే ఆ ఫ్రెష్నెస్ వస్తుంది, మీకు ఆ టయర్డ్నెస్ ఆర్ జిడ్డు ఇలాంటిది ఏమి ఉండదు. వాల్యూమ్ కూడా వస్తుంది హెయిర్లో కొద్దిగా. సో ఈ హెయిర్ స్ప్రే కూడా నేను రోజు సజెస్ట్ చేయనండి, 2 days once వాడండి. అండ్ నేను ఇది స్టార్ట్ చేసింది 2 years అయిందండి, or 1.5 years. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఐ గ్రాడ్యువలీ రెడ్యూస్ మై హెయిర్ వాష్. అండ్ ఆఫ్టర్ రెడ్యూసింగ్ ద హెయిర్ వాష్ నేను గమనించింది ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంది. సో ఇంకా నేను ఇదే కంటిన్యూ చేద్దామని చెప్పి హెయిర్ వాష్ ఓన్లీ వీక్లీ వన్స్ చేస్తాను. అండ్ రిమైనింగ్ డేస్ ఇఫ్ ఐ హ్యావ్ టు గో అవుట్, ఇఫ్ ఐ హ్యావ్ టు అటెండ్ సంథింగ్ ఆర్ ఎన్ ఈవెంట్ ఆర్ ఇంకేదైనా ఉంది అనుకుంటే అప్పుడు నేను ఈ BBlunt షాంపూ, డ్రై షాంపూ వాడతాను. దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 550 rupees అండ్ ఇది కూడా 1 month or 1.5 months వస్తుంది. సో నేను ఈ BBlunt ప్రోడక్ట్ యూస్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది, ఇదే ఇలా ఉంటే షాంపూస్ ఎలా ఉన్నాయో అని డౌట్ వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ checking about shampoos and I invested in one shampoo and after that luckily నాకు చాలా బాగా సూట్ అయింది నా హెయిర్కి. నేను మళ్ళీ రీపర్చేస్ చేసుకున్నాను. I have not stopped using them. So అందులో I purchased a big bottle. ఎప్పుడు కానీ అండి ఫస్ట్ థింగ్ నేను ఎందుకు ఇంత పెద్ద బాటిల్లో ఇన్వెస్ట్ చేశాను, మోస్ట్లీ నేను అన్నీ ఎక్కువ 125 ml or 100 ml పైన ఉన్నవే పర్చేస్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్
లెట్స్ రెడ్యూస్ ద ఎన్విరాన్మెంటల్ వేస్ట్. ఫస్ట్ థింగ్, మీరు చిన్న చిన్న బాటిల్స్ అనేది హై కాస్టెడ్ బ్రాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ మీకు తెలుసు ఈ ప్రోడక్ట్ నేను బాగా వాడతాను, 3-4 months కంటిన్యూస్గా వాడతాను, నేను దీంట్లో వేస్ట్ ఉండదు అనుకున్నప్పుడు ప్లీజ్ కైండ్లీ ఇన్వెస్ట్ ఇన్ బిగ్ బాటిల్స్. ఇలాంటివి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ వేస్ట్ తగ్గిస్తాయి. అఫ్కోర్స్ మనం ఏం పెద్ద పెద్దవి చేయలేము, ఏవో చిన్న చిన్నవి. సో నా సెల్ఫ్గా నేను డెసిషన్ తీసుకొని చేసినవి, ఐ ఆల్వేస్ గో విత్ బిగ్గర్ బాటిల్స్ విచ్ గివ్ మీ లైక్ ఎక్కువ టైం అవి వస్తాయి, ప్లస్ వేస్టేజ్ తక్కువ ఉంటుంది. అలా నేను ఈ బిగ్ బాటిల్ మీద ఇన్వెస్ట్ చేశాను. దిస్ ఈజ్ అ షాంపూ, కాస్టెడ్ మీ 675 rupees అండ్ ఐ యూజ్ ఫర్ 2 months. ఎవ్రీ వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేస్తాను అండ్ 2 months పైనే వాడాను ఇది ఇప్పటి వరకు. అండ్ ఇట్ కమ్స్ విత్ అ కండిషనర్. సో ఇది 450 rupees కండిషనర్ కూడా. అండ్ కండిషనర్ ఫినిష్ అయిపోయింది, ఇది ఇంకా ఉంది. అండ్ ఇది యూస్ చేస్తే నేను చూసిన చేంజ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇందులో మీకు వెరైటీస్ ఉన్నాయి. డ్యామేజ్డ్ హెయిర్కి, బౌన్సీ హెయిర్కి, మాయిశ్చరైజింగ్కి అన్నిటికీ ఉంది. బట్ ఐ టుక్ ఫర్ రిపేర్ రెమెడీ షాంపూ ఫర్ డ్యామేజ్డ్ హెయిర్ విత్ కెరటిన్ అండ్ ఆర్గన్ ఆయిల్. సో ఇవి ఉండేలాగా ప్రోడక్ట్స్, ఈ ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా ఎందుకు తీసుకున్నానంటే, ఈవెన్ ఇట్ క్యాన్ బి వింటర్ ఆర్ సమ్మర్, యువర్ హెయిర్ షుడెంట్ కంప్లీట్లీ డ్రై. కంప్లీట్గా మీ హెయిర్ అనేది డ్రై అయిపోకూడదు. డెఫినెట్లీ కొంచెం మాయిశ్చర్ ఉండాలి, కొంచెం అట్లీస్ట్ మీకు కొద్దికన్నా ఆ బౌన్సీ లుక్ అండ్ హెల్తీ లుక్ ఉండాలి. అల్టిమేట్లీ మీకు సన్న హెయిర్ ఉన్నా పర్వాలేదండి, మీకు ఆ హెయిర్ చూస్తే లైవ్లీగా ఉండాలి, బౌన్సీగా ఉండాలి, అందంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. సో ఫర్ దాట్ రీజన్ నేను ఈ బీబ్లెండ్ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఇట్ హ్యాస్ బీన్ a good friend to me, a good friend to my hair till now. So all together ఈ 3 products నేను బీబ్లెండ్ నుంచి పర్చేస్ చేస్తాను. These are the best. This is for people who are very organized and planning. Not only me, చాలా మంది ప్లాన్ చేసుకుంటుంటారు. యూజువల్లీ దే మెయింటైన్ నోట్బుక్స్ ఆర్ మినీ డైరీస్ ఆర్ సంథింగ్. అది నన్ను రిసెంబుల్ చేస్తుంది. నా డైరీ ఏంటో నేను అదే. సో నేను అలాంటి దాని మీద నేను డెఫినెట్లీ ర్యాండమ్గా పిక్ చేసుకోను. సో దిస్ ఈస్ ద డైరీ విచ్ ఐ పిక్డ్ from Amazon. Idi costed me around 500. I gifted the same one to my sister as well. So I have made certain list in this. So in every week targets, every week aim cheyali anedi I write in this. It's a nice leather opening diary lantidi with a tying thing, and you have all white papers, and that too which are very thick. Not okay guys, I hope we are done for this video. Anni products చూపించేసాను. I hope వీటిలో మీకు ఏదైనా ఐడియా వచ్చి ఉంటుంది or ఏదైనా నచ్చుంటుంది. ఏదైనా నచ్చుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఏదైనా పర్చేస్ చేసుకుంటే కూడా కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ప్లీజ్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్.